నమస్కారం. ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు చివరి ఎపిసోడ్గా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నవంబర్ 27న జ్యోతిబా ఆరోగ్యం విషమస్థితిని చేరుకుంది. ఆ రోజు గురువారం సాయంత్రం 5 గంటలకు జ్యోతిబా తన కుటుంబ సభ్యులందరినీ దగ్గరకు పిలిచారు. ఒక్కొక్కరికి వారి విద్యుక్త ధర్మాన్ని గురించి, భావి కార్యక్రమం గురించి సలహాలిచ్చారు. వారి ముఖాలను చేతులతో స్పృశించి ఆశీర్వదించారు. భార్యను కూడా చెంతకు పిలిపించి వీడ్కోలు చెప్పారు. ఆమె దుఃఖావేశంతో ఆయన్ను చూస్తూ నిలుచుండిపోయింది. ఆ తర్వాత కొడుకును పిలిచి దీపం వెలిగించమని చెప్పారు. ముఖం ప్రశాంతంగా వింత వెలుగుతో భాసించింది. రాత్రి గడుస్తూ ఉన్నది. ఆయన ప్రార్థనా గీతాలు పాడుతూనే కనులు మూసుకున్నారు. అలాగే దీర్ఘనిద్రలోకి జారుకుని అలసటలేని దివ్యలోకాలకు పయనమయ్యారు. మరణాన్ని ఇంత ధైర్యంగా ఆహ్వానించిన ఆ మహనీయుని చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అదొక అపూర్వానుభూతి వారికి. తెల్లవారుజాము 2 గంటలు దాటి 20 నిమిషాలకు ఆయన హృదయస్పందన నిలిచిపోయింది. అపరిమితంగా ఆయన్ను బాధిస్తూ వచ్చిన ఉదరం మీది కండరాలు నిశ్చలమైపోయాయి. చుట్టూ ఉన్న ఆప్తుల వెక్కిళ్ళు క్షణకాలం ఆగాయి. నిబిడాంధకార పరివృతమైన నీరవ నిశ్శబ్దం అంతటా అలుముకుంది. ఉదయానికల్లా జ్యోతిబా మరణించిన వార్త నగరంలో అందరికీ తెలిసింది. నగరమంతా ఆయన చూడటానికి తరలివచ్చింది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఆ వీధంతా జనసందోహంతో కిక్కిరిసిపోయింది. అందరూ చూడడానికి వీలుగా ఆయన భౌతిక కాయాన్ని ఇంటి ముందు కుర్చీలో కూర్చుండబెట్టి ఉంచారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రులైన దీనులు, దరిద్రులు తమ పిల్లాపాపలతో కూడా వచ్చి తుది దర్శనం చేసుకున్నారు. ఆయన అనుచరులు ఆ క్రితం రోజుకే పూణే చేరుకున్నారు. ఇన్నాళ్ళు తమకు అండగా నిలిచిన మహాత్ముడు ఇక లేడు. తమ రక్షణ కవచం తమను వీడిపోయింది. ఆయనతో పాటే ఆయన చూపిన ఆప్యాయత, సాంఘిక న్యాయం, సామాజిక సమానత్వం అన్నీ ఒకటొకటే తెరలుగా తమను విడిచిపోతున్నట్లుగా, సర్వస్వము పోయినట్లుగా వారు విలపించారు. ఆ శోకం హద్దులు లేనిది. నవంబర్ 28 ఉదయం వరకు అశేష ప్రజానీకం ఆయన దర్శనార్థం వస్తూనే ఉన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జ్యోతిబా భౌతిక కాయానికి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి మామూలుగా ఆయన ధరించే దుస్తులు తొడిగారు. వందలాది పూలమాలలతో ఆవరణ నిండిపోయింది. దగ్గరి బంధువులు, అనుచర వర్గము పాడెను మోస్తూ బయలుదేరారు. పాడెను మోయడానికి ఎందరో పోటీపడ్డారు. అసంఖ్యాక జనం వారి వెనుక ఊరేగింపుగా నడిచారు. శవయాత్రలో స్త్రీలు కూడా పాల్గొన్నారు. దారి పొడవునా జనమంతా కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. సానుభూతి మాటలతోనూ, లో గొంతుకుతో చెప్పుకుంటున్న ప్రశంసా వాక్యాలతోనూ, చిరు రోదనలతోనూ పూణే నగర వీధులు ఉజ్వలమైనాయి. ఊరేగింపు శ్మశానవాటికి చేరడానికి 2 గంటలు పట్టింది. తన శరీరాన్ని పూడ్చిపెట్టాలని జ్యోతిబా వీలునామాలో రాసిపెట్టారు. అయితే ఆ విషయం తెలియని అనుచరులు ఆయన భౌతిక కాయాన్ని దహనం చేశారు. శ్మశానవాటికి చేరాక జ్యోతిబా ముఖ్య సహచరుడు బావ్ కొండాజీ పాటిల్ రుద్ధ కంఠంతో అక్కడి వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: శూద్రులను, అతిశూద్రులను ఉద్ధరించడం కోసం, వారికి మానవతా హక్కులు కలిగించడం కోసం జీవితమంతా శ్రమించిన త్యాగమూర్తి, కరుణామయుడు, దయాళువు జ్యోతిబా. ఆయన మాటలు, రాతలు, చేతలు అన్నీ మనకోసమే. భౌతికంగా తనువు చాలించిన ఆయన అమరుడు. ఆయన కీర్తి శాశ్వతంగా ఉంటుంది. అజ్ఞానం చేత మనం ఆయన గొప్పతనాన్ని, ఆయన సేవలను సరిగా అంచనా వేయలేకపోతున్నాం. భవిష్యత్తులో ఆయన చరిత్ర చదివిన వారికి ఆయన మహత్తర కృషి తెలుస్తుంది. వారు ఆయనను గుర్తించగలుగుతారు. సత్యప్రియులు ఆయనకు నివాళులు అర్పిస్తారు. మనం ఆయన ఉద్యమాన్ని వర్ధిల్ల చేద్దాం. ఆయన కృషిని ఫలింపచేద్దాం. ఆ విధంగా మన కృతజ్ఞత చాటుకొందాం. అంతా మౌనంగా ఆ పలుకులు శిరసావహించారు. యశ్వంత్ చితికి నిప్పు అంటించాడు. చూస్తుండగానే జ్యోతిబా భౌతిక కాయం భస్మావశేషమైంది. ఆ జ్యోతి కనుమరుగై విశ్వాంతరాళంలో కలిసిపోవటాన్ని అంతా మోగగా వీక్షించారు. జీవి గమ్యం చేరుకున్నది అంటూ నిస్త్రాణగా తిరుగుముఖం పట్టారు. జ్యోతిబా పేరు చిరస్థాయిగా వెలుగుతుంది అని సహృదయులైన వారంతా ఎలుగెత్తి పలికారు. 3వ రోజున వందలాదిగా ప్రజలు
ఆ మహాత్ముని ఇంటి ముందు సమావేశమయ్యారు. చితాభస్మం తేవడానికి మేళతాళాలతో ఒక పల్లకీ సిద్ధం చేశారు. స్థానిక వాద్యకారులు, సంగీతకారులు దాదాపు అంతా అక్కడే ఉన్నారని చెప్పవచ్చు. అంతా ఊరేగింపుగా పల్లకీ తీసుకుని శ్మశానానికి బయలుదేరారు. ఊరేగింపు ఎంతో గంభీరంగా సాగింది. శ్మశానంలో జ్యోతిబా పవిత్రాస్తికలు చితాభస్మం పెద్ద బరిణ నిండా నింపి దానిని పల్లకీలో పెట్టి ఊరేగింపుగా మేళతాళ ధ్వనులతో జై జై ధ్వానాలతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చాక పల్లకీ దింపి సమాధి కోసం ముందే సిద్ధంగా ఉంచుకున్న గోతిలో ఆ భస్మపేటికను ఉంచారు. వ్యాకులితమైన మనస్సులతో ఆ గోతిని పోడ్చటం, దానిపై నిర్ణీత పద్ధతిలో సమాధి నిర్మాణం పూర్తి చేయటం అప్పటికప్పుడు జరిగిపోయాయి. జ్యోతిబా ఆశయాలకు అనుగుణంగా జీవించగలిగే గుండెబలం కోరుకుంటూ వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లారు. వార్తాపత్రికలు జ్యోతిబా మరణవార్తను ప్రముఖంగా ప్రచురించాయి. సుబోధ పత్రిక, దేనబంధు, ఇందుప్రకాష్ పత్రికలు ఆయనకు నివాళులర్పించాయి. జ్యోతిబా మేధస్సును, అవిశ్రాంత పోరాటాన్ని, సంఘసేవను స్తుతిస్తూనే ఆయన అనవసరంగా బ్రాహ్మణ ద్వేషం పెంచుకున్నారని ఇందుప్రకాష్ రాసింది. ఇతర కులాల దారిద్ర్యానికి, అజ్ఞానానికి బ్రాహ్మణులే కారణమని అనడం పొరపాటని ఆ పత్రిక అభిప్రాయపడింది. జ్యోతిబా వైఖరి ఎలాంటిదైనా ఆయన కార్యదీక్ష, సేవానిరతి ప్రశంసనీయమైనవని పత్రికలు శ్లాఘించాయి. బ్రాహ్మణేతరులకు గొప్ప అండగా నిలిచి దుర్వర్తనులైన బ్రాహ్మణులను విమర్శించిన మహానుభావుడు జ్యోతిబా గోవిందరావు పూలే అని బాల్బోధ్ పత్రికా సంపాదకుడు వికే ఓక్ రాసిన మాటలు అక్షరాల నిజం. ఇప్పటి వరకు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన అనేక విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఆణిముత్యాల్లాంటి మరికొన్ని పుస్తకాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.